హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గాయష్ వ్లాగ్స్. వంకాయ పచ్చడి అనగానే చాలా మంది బ్లాక్ వంకాయలతోనే చేస్తారు, కానీ అలా కాకుండా ఇప్పుడు నెల గ్రీన్ కలర్ వంకాయలతోటి పచ్చడి అనేది ట్రై చేశారా? ఇన్కేస్ ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ముందుగా 9 లేదా 10 వంకాయలను అయితే తీసుకోండి. అలానే 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు కరివేపాకుని అయితే అలానే 20 ఎండుమిర్చి, 4-5 పచ్చిమిర్చి. ఇలా ముందుగా చింతపండుని అయితే నానబెట్టుకోండి. అలానే 2 వెల్లుల్లిపాయలని రమ్మలుగా అయితే తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వంకాయల్ని ఇలా కట్ అయితే చేసుకోండి. వంకాయ లోపల ఏమైనా పాడైనా సరే మనకి ఈజీగా తెలుస్తుంది. అలానే మనం స్టవ్ మీద కాల్చినప్పుడు కూడా వంకాయలు అనేవి పేలకుండా ఉంటాయి. ఇలా మధ్యలో అయితే ఘాటు పెట్టుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు వంకాయల్ని ఇలా స్టవ్ మీద అయితే పెట్టుకుని కాల్చుకోండి. ఇలా వంకాయ మెత్తగా ఉంటేనే మనకి కాలినట్టు, అదే ఇలా గట్టిగా ఉంటే మాత్రం లోపల సరిగ్గా కుక్ అవ్వలేనట్టు అనమాట. వంకాయ అనేది ఇలా మెత్తగా ఉండాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత తీసేసుకోండి. ఇలా మీరు తీసుకున్న వంకాయలన్నిటిని స్టవ్ మీద అయితే ఫ్లేమ్ పెట్టుకోండి, కాల్చేసుకోండి. వంకాయ అనేది సరిగ్గా కాలకపోయినా అలానే లోపల సరిగ్గా కుక్ అవ్వకపోయినా ఎక్కువ రోజులు పచ్చడి అనేది నిల్వ ఉండదు. ఇలా మంచిగా అన్ని వంకాయల్ని కలర్ వచ్చేంత వరకు లోపల కుక్ అయ్యేంత వరకు అయితే కాల్చుకోండి. ఇప్పుడు వంకాయకున్న పైన స్కిన్ మొత్తం తీసేసుకోండి. వంకాయ బాగా కాలితే లోపల బాగా కుక్ అయితేనే స్కిన్ బాగా ఈజీగా వస్తుంది. వంకాయ అనేది సరిగ్గా కాలకపోయినా అలానే లోపల కుక్ అవ్వకపోయినా తొక్క అనేది ఈజీగా ఊడదు. లోపల బాగా మగ్గి వంకాయ బాగా కాలిందని తెలియడానికి ఇదే మెయిన్ రీజన్ అండి. ఈజీగా పైన తొక్క అనేది వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. కర్డ్ రైస్ లో కానీ ఎటువంటి టిఫిన్స్ లో కన్నా చాలా మంచి కాంబినేషన్ అండి. తప్పకుండా వంకాయ పచ్చడి అనేది ట్రై చేయండి. నేను వచ్చేసరికి 20-25 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. ఒక వంకాయకి 3-4 ఎండుమిర్చి అయితే ఖచ్చితంగా పడుతుంది. అలా మీరు ఎన్ని వంకాయలు అయితే తీసుకుంటారో వాటికి తగ్గట్టుగా ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోండి. కారం తక్కువైనా సరే పచ్చడి అనేది అంత రుచిగా ఉండదు, అందుకని ఎండుమిర్చి కారాన్ని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేయించేసుకోండి. అలానే వేయించిన వీటిని చల్లారేంత వరకు కాసేపు అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీరను కూడా మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. ఫ్లేమ్ని స్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు కరివేపాకుని, కొత్తిమీరని కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే వేయించుకోండి. ఇలా కరివేపాకు, కొత్తిమీర వేసుకోవడం వల్ల వంకాయ పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది. అలానే కళ్ళకి అలానే హెయిర్కి కూడా చాలా మంచిది కరివేపాకు. సో తప్పకుండా వీటిని కూడా అయితే యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుండి, కాసేపు చల్లారనివ్వండి. ఇలా ఈ మాత్రం క్రిస్పీగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా కాల్చుకున్న వంకాయలను అయితే తీసుకుని వాటికి ఉన్న కాడలను అయితే తీయేసుకోండి. ఇలా అన్ని వంకాయలకి కాడలు అయితే తీసుకున్నారు కదా, వంకాయలకి ఎక్కడ కూడా మాడినది స్కిన్ అనేది లేకుండా మంచిగా అయితే క్లీన్ చేసుకోండి. అలా మాడిన స్కిన్తో పచ్చడి చేసుకుంటే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా వంకాయలన్నిటిని కాడలు లేకుండా అలానే వాటికి ఉన్న పైన తోలు కూడా తీసేసి శుభ్రం చేసుకున్నారు కదా, ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకుని ముందుగా వేయించుకున్న ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. అలానే వేయించిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అలానే వేయించిన కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ జీరాని అయితే యాడ్ చేసుకోండి. అలానే 2 వెల్లుల్లిపాయలను అయితే రెమ్మలుగా తీసుకోండి, వాటిని కూడా అయితే యాడ్ చేసుకోండి. ఎల్లుల్లిపాయ ఫ్లేవర్ ఎక్కువ ఉంటే పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలానే మంచి స్మెల్ కూడా వస్తుంది. అలానే వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అయితే యాడ్ చేసుకోండి. చింతపండు వచ్చేసరికి కొంచెం ఎక్కువైతే పడుతుంది. ఇలా నానబెట్టుకుండా అయితే యాడ్ చేసుకోండి. అలానే మీ టేస్ట్కి సరిపడినంత కళ్ళుప్పుని అయితే యాడ్ చేసుకోండి. పచ్చళ్ళు ఎటువంటిలోకైనా కళ్ళుప్పు అనేది ఎక్కువ టేస్ట్ని ఇస్తుంది. ఇలా కళ్ళుప్పుని అయితే యాడ్ చేసుకోండి. ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోండి. ఈ పచ్చళ్ళలోకి వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేయకుండా ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు అనేది పెట్టుకోవాలి కంపల్సరీ. తాలింపు పెట్టుకుంటేనే పచ్చళ్ళు అనేవి మరింత రుచిగా ఉంటాయి. అలానే ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటాయి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఆయిల్ అయితే ఉంది కదండి, ఆ ఆయిల్లో 4-5 వెల్లుల్లిపాయలని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అలానే ఎండుమిర్చి, జీరా, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న వంకాయ పచ్చడిని అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా కలిసేలాగా కలుపుతానే ఉండండి. ఈ ఆయిల్ అంతా పచ్చడి బాగా అబ్జార్బ్ చేసుకునేంత వరకు మీరైతే కలుపుతానే ఉండండి. అలా బాగా ఆయిల్ మొత్తం అబ్జార్బ్ చేసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ కారంగా లేకుండా మంచిగా టేస్టీగా ఉంటుంది. పచ్చడి చేసిన వెంటనే బాగా ఘాటుగా కారంగా ఉంటుంది కాబట్టి ఇలా ఆయిల్లో అనేది 2 నిమిషాలు వేయించుకుంటే కారం అనేది అంత ఎక్కువ లేకుండా ఉంటుంది. అలానే టేస్ట్గా కూడా ఉంటుంది.
పోపు పెట్టుకుంటున్నప్పుడు ఆయిల్ మాత్రం 4-5 స్పూన్లు ఉండేటట్టయితే చూసుకోండి. ఆయిల్లో బాగా వేయించుకుంటేనే పచ్చడి టేస్ట్ అలానే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇలా మొత్తం ఆయిల్ మొత్తం అబ్జార్బ్ చేసుకునేంత వరకు ఫ్లేమ్ని బాగా స్లోలో పెట్టుకుండా అయితే గరిటతో కలుపుతానే ఉండండి. మార్నింగ్ బాగా బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళు ఇలా పచ్చడి వీక్లీ వన్స్ చేసుకుని పెట్టుకుంటే టిఫిన్స్కి అలానే వైట్ రైస్కి కూడా చాలా బాగుంటుంది. వంకాయ పచ్చడి కాస్త నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో ఈ వంకాయ పచ్చడి అనేది తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే కర్డ్ రైస్ కూడా అద్భుతమైన కాంబినేషన్ అండి. తప్పకుండా ఈ వంకాయ పచ్చడి అనేది ట్రై చేయండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఇలా ఆయిల్ మొత్తం పచ్చడి అనేది అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. మరొకసారి అయితే మొత్తం కలిసేలా కలుపుకోండి. పచ్చడిని ఏదన్నా ఒక జార్లోకి అయితే కలెక్ట్ చేసేసుకోండి. చూసారు కదా వంకాయ పచ్చడి గ్రీన్ కలర్ వంకాయలతో కూడా చాలా చాలా టేస్టీగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నచ్చితే తప్పకుండా గాష్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరెన్నో వీడియోస్ కోసం ఇన్స్టాలో ఫాలో అవ్వండి. అలానే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా ఎంతో టేస్టీగా ఈజీగా వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మీ అందరికీ పండు మిర్చి పచ్చడి అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా ఘాటుగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు టమాటో అలానే పెరుగన్నంలోకి అలానే చాలా మంది స్పైసీ లవర్స్ ఉంటారు. వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకుని మెంతులు జీరా అలానే 2 స్పూన్ల మినపగుళ్ళు ఇవి బాగా వేయించుకోండి. ఇప్పుడు చింతపండును అయితే నానబెట్టుకోండి. ఇప్పుడు ఇలా బాగా పండిన పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. బాగా పండిన పండు మిరపకాయలు అయితే టేస్టీగా ఉంటుంది. మరీ ఎక్కువ వేగవసరం లేదు. ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు అయితే తీసేసుకోండి. అవి కూడా యాడ్ చేసుకోండి. గుప్పెడు కరివేపాకుని కూడా యాడ్ చేసి 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇవి కూడా వేగిన తర్వాత కాసేపు చల్లార పెట్టుకోండి. వేయించుకున్న మిర్చిని అలానే కాస్త మీ టేస్ట్కి సరిపడినంత కళ్ళుప్పుని అలానే నానబెట్టుకున్న చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు వీటికి పోపు అయితే పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. అలానే పచ్చడి ఘాటు ఎక్కువ లేకుండా ఉంటుంది. చూసారు కదా వంకాయ పచ్చడి అలానే పండుమిర్చి పచ్చడి 2 పచ్చళ్ళని కూడా ట్రై చేసి మీకు ఏ పచ్చడి బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి షేర్ చేయండి. ఐ హోప్ ఈ 2 రెసిపీస్ కూడా మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం గాష్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.